Welcome back to Career Post. Today we will see about GDS to PA examination 2024 that has been conducted in AP Circle. Here it is a tentative key with the set A. Already department has released this departmental key also, and they have asked you to submit your comments or contentions or feedback by 24th of July 18 hours on this email ID given here. So this is the final key, this is the key that has been given, provisional key, answer key given by the department. First of మీరు డిస్కషన్లోకి వెళ్ళే ముందు జస్ట్ ఇది ఒక టెంటేటివ్ కీ అన్నమాట. జస్ట్ మీరు ఇది ఫైనల్ కీ కాదు, ప్రొవిజనల్ కీ డిపార్ట్మెంట్ ఇచ్చింది, మీరు దాంతో సరిచుకొలుచుకోవాలి. జస్ట్ ఇది డిస్కషన్ అనేటువంటిది ఓన్లీ ఇన్ఫర్మేషన్ సేక్ అని గుర్తుపెట్టుకోవాలి. దిస్ హ్యాస్ నో లీగల్ వ్యాలిడిటీ. నెక్స్ట్ ఫస్ట్ 1 by 1 క్వశ్చన్స్ చూద్దామండి, ఫర్ ఇన్ఫర్మేషన్ పర్పస్ అని గుర్తుపెట్టుకుంటూ. స్పెషల్ రిజిస్ట్రేషన్ ఎన్వలప్స్ ప్రొవైడెడ్ బై ద పోస్ట్ ఆఫీసెస్ కెనాట్ బి యూజ్డ్ for transmission of unregistered articles. 2 can be used for transmission of unregistered articles. అక్కడ ఆన్సర్ ఏ అనమాట. 1 ఓన్లీ ఈజ్ కరెక్ట్ అనమాట. కెనాట్ బి యూజ్డ్ ఫర్ ట్రాన్స్మిషన్ ఆఫ్ అన్రిజిస్టర్డ్ ఆర్టికల్స్కి. ఓన్లీ స్పెషల్ రిజిస్టర్డ్ ఎన్వలప్స్ అనేటువంటివి రిజిస్టర్డ్ ఆర్టికల్స్కి మాత్రమే వాడాలి, అన్రిజిస్టర్డ్ ఆర్టికల్స్కి వాడకూడదు. కాబట్టి 1 ఈజ్ కరెక్ట్ అనమాట. ఇక్కడ చూపిస్తున్నది మీకు ఒక డిపార్ట్మెంట్కి అనమాట. ఇది పోస్ట్ ఆఫీస్ గైడ్ పార్ట్ 1లో క్లాస్ 13 నుంచి ఇవ్వడం జరిగింది. కౌంటర్ ఫిట్ కాయిన్స్ రెమిటెడ్ బై ద కరెన్సీ డిపార్ట్మెంట్స్ మీన్స్ కెనాట్ బి ట్రాన్స్మిటెడ్ బై అండ్ కెన్ బి ట్రాన్స్మిటెడ్ బై అండ్ అప్రూవ్డ్ మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అనమాట. పోస్ట్ ఆఫీస్ గైడ్ పార్ట్ 1 క్లాస్ 17 నుంచి ఇవ్వడం జరిగింది. A parcel which does not exceed 10 kg in weight except value payable parcel and those addressed to the poste restante will be issued for delivery only once, and if it cannot be delivered through any cause or first presentation by the postman, it will be brought back to the post office and will not be issued again for delivery. ఇది కూడా పోస్ట్ ఆఫీస్ గైడ్ పార్ట్ 1 నుంచి ఇవ్వడం జరిగింది. క్లాస్ 41 అనమాట. దిస్ స్టేట్మెంట్ అబౌట్ ట్రీట్మెంట్ ఈస్ కంప్లీట్లీ ట్రూ అనమాట. ఇది కరెక్టే. Next, complaints relating to loss or damage or to a registered or insured article where a claim for compensation is made within the 3 months from the date of posting అనమాట. 3 months from date of posting. పోస్ట్ ఆఫీస్ గైడ్ పార్ట్ 1 క్లాస్ 81 నుంచి ఇవ్వడం జరిగింది. రిజిస్టర్డ్ న్యూస్ పేపర్స్ ఆర్ ట్రీటెడ్ యాజ్, ఇది ఫస్ట్ క్లాస్ మెయిల్ ఫర్ ఓన్లీ సార్టింగ్ పర్పసెస్ అనమాట. లేకపోతే అదర్వైజ్ ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ సెకండ్ క్లాస్ మెయిల్ అనమాట. పోస్ట్ ఆఫీస్ గైడ్ పార్ట్ 1 క్లాస్ 98 నుంచి ఇవ్వడం జరిగింది. ఆర్టికల్స్ కెన్ బి ట్రాన్స్మిటెడ్ త్రూ ఎన్వలప్స్ విత్ ట్రాన్స్పరెంట్ ప్యానల్ టు సీ ది అడ్రస్ పోర్షన్ అనమాట. హోల్లీ ట్రాన్స్పరెంట్ అట్లు అలౌ చేయరు. పోస్ట్ ఆఫీస్ గైడ్ పార్ట్ 1 అండ్ క్లాస్ 104 నుంచి ఇవ్వడం జరిగింది. హ్యూమన్ అండ్ అదర్ విసెరా డాష్ టు కెమికల్ ఎగ్జామినర్స్ ఫర్ అనాలిసిస్ మే బీ ట్రాన్స్మిటెడ్ బై ఇన్లాండ్ పోస్ట్ అనమాట. టు ద ఎగ్జామినర్స్ ఫర్ అనాలిసిస్ పంపించుకోవచ్చు. అది POG 1 పోస్ట్ ఆఫీస్ గైడ్ పార్ట్ 1 క్లాస్ 148 అనమాట. 8th క్వశ్చన్, ఫర్ ఎనీ రిజిస్టర్డ్ ఆర్టికల్ విచ్ ఈజ్ రీపోస్టెడ్ ఆఫ్టర్ హ్యావింగ్ బీన్ డెలివర్డ్. అది ఒకసారి పోస్ట్ అయిన ఆర్టికల్ తర్వాత మళ్ళీ డెలివరీకి మళ్ళీ రీపోస్ట్ చేస్తే దానికి రిజిస్ట్రేషన్ కంపల్సరీ అని చదువుకున్నాము. పోస్ట్ ఆఫీస్ గైడ్ పార్ట్ 1 క్లాస్ 171 అనమాట. ఇఫ్ ఎనీ ఇంజూరియస్ పోస్టల్ ఆర్టికల్ ఈస్ ఫౌండ్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ద కేస్ విల్ బీ రిపోర్టెడ్ టు ది హెడ్ ఆఫ్ ద సర్కిల్. ఇది మనకు తెలుసు. PO గైడ్ పార్ట్ 1 క్లాస్ 211 అనమాట. ఫర్ ఫిలాటలీ డిపాజిట్ అకౌంట్ హోల్డర్స్ ద డిస్పాచెస్ విల్ హ్యాపెన్. పోస్ట్ ఆఫీస్ గైడ్ పార్ట్ 1 క్లాస్ 257 నుంచి జరిగింది. డ్యూరింగ్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ ఎవ్రీ మంత్ ఫస్ట్ వీక్లో ఈ డిస్పాచెస్ అనేవి జరుగుతాయి. ఆన్సర్ ఏ. APPU అంటే ఏంటంటే ఏషియన్ పసిఫిక్ పోస్టల్ యూనియన్. పోస్ట్ ఆఫీస్ గైడ్ పార్ట్ 2 క్లాస్ 4A అనమాట. అప్లికేషన్ ఫర్ విత్డ్రాయల్ ఆర్ ఆల్టరేషన్ ఆఫ్ అడ్రస్ ఆఫ్ ఫారిన్ ఆర్టికల్ పోస్టెడ్ మే బీ గివెన్ either A or B అనమాట. either in A or in B అంటే ఏంటి, హెడ్ పోస్ట్ ఆఫీసెస్, సబ్ పోస్ట్ ఆఫీసెస్ వీటిలో ఎక్కడైనా ఇవ్వచ్చు. పోస్ట్ ఆఫీస్ గైడ్ పార్ట్ 2 క్లాస్ 16 నుంచి ఇవ్వడం జరిగింది. ఇన్ కేస్ ఆఫ్ లాస్ ఆఫ్ ఫారిన్ ఇన్సూర్డ్ ఆర్టికల్స్ పోస్ట్ ఆఫీస్ గైడ్ పార్ట్ 2 క్లాస్ 85 అనమాట. లాస్ అయితే కనుక ఇక్కడ టోటల్ వాల్యూ ఆఫ్ ద కంటెంట్ సబ్జెక్ట్ టు మ్యాక్సిమం ఆఫ్ ఇన్సూర్డ్ వాల్యూ ప్లస్ పోస్టేజ్ విల్ బీ రీఫండెడ్ అనమాట. మొత్తం ఇన్సూరెన్స్ వాల్యూ ప్లస్ యాక్చువల్ వాల్యూ ఆఫ్ కంటెంట్స్కి సమానంగా మ్యాక్సిమమ్ ఆఫ్ ఇన్సూర్డ్ వాల్యూ ప్లస్ పోస్టేజ్ కూడా
ఈ యొక్క ఇన్సూర్డ్ ఆర్టికల్స్లో ఇస్తారు. పోస్ట్ ఆఫీస్ గైడ్ పార్ట్ 2 క్లాజ్ 85 నుంచి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఓన్లీ పోస్టేజ్ ఇన్సూరెన్స్ అనేటువంటిది అంటున్నారు. ఇన్సూరెన్స్ ఛార్జెస్ మట్టుకి ఎప్పుడు పే చేయరు. దే విల్ నెవర్ పే ఇన్సూరెన్స్ ఛార్జెస్, విల్ నెవర్ బీ రీఫండెడ్. Addressee of foreign uninsured article containing any objects for which insurance is compulsory has to pay dash to take delivery of article. It is ఇన్సూరెన్స్ ఛార్జెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అట్ ఇన్లాండ్ రేట్స్ అనమాట. పోస్ట్ ఆఫీస్ గైడ్ పార్ట్ 2 క్లాజ్ 87 నుంచి ఇవ్వడం జరిగింది. అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, all communications related to customs duty should be addressed to postal appraiser. Postal appraiser is a postal appraiser ఎవరన్నమాట, కస్టమ్స్ అథారిటీ అనమాట. పోస్ట్ ఆఫీస్ గైడ్ పార్ట్ 2 క్లాజ్ 180 నుంచి ఇవ్వడం జరిగింది. Officers competent to issue a receipt for the customs duty collected is FPO and HO అనమాట. ఏదైతే కస్టమ్స్ డ్యూటీ కలెక్ట్ చేస్తున్నారో దానికి సంబంధించి రెసీట్ ఇవ్వడానికి రెండు ఆఫీసులు కాంపిటెంట్ ఏంటవి, ఫారిన్ పోస్ట్ ఆఫీస్ అండ్ హెడ్ పోస్ట్ ఆఫీసెస్ అనమాట. పోస్ట్ ఆఫీస్ గైడ్ పార్ట్ 2 క్లాజ్ 185D నుంచి ఇవ్వడం జరిగింది. ఎక్స్పోర్ట్ ఆఫ్ ఐటమ్స్ మోర్ దాన్ డాష్ ఇయర్స్ ఓల్డ్ రిక్వైర్ ద క్లియరెన్స్ ఫ్రమ్ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్. 100 years అనమాట. పోస్ట్ ఆఫీస్ గైడ్ పార్ట్ 2 క్లాజ్ 196-245 నుంచి ఇవ్వడం జరిగిందనమాట. 100 సంవత్సరాలు దాటినటువంటివి ఎక్స్పోర్ట్ చేయాలంటే కనుక వాటికి ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ అనేది అవసరం. ఎనీ ఫారిన్ ఆర్టికల్ సస్పెక్టెడ్ టు కంటైన్ ప్రొహిబిటెడ్ గూడ్స్ విల్ బి ఇంటర్సెప్టెడ్ అండ్ సెంట్ టు ద నియరెస్ట్ కస్టమ్స్ కలెక్టర్ అనమాట. ఇది ఆల్రెడీ చదివారు. పిఓ గైడ్ పార్ట్ 2 క్లాజ్ 196-4 నుంచి ఇవ్వడం జరిగింది. ఎగ్జామినేషన్ అండ్ అసెస్మెంట్ ఆఫ్ డ్యూటీ ఆఫ్ ఇన్వర్డ్ ఫారిన్ ఆర్టికల్స్ ఆర్ టు బి పెర్ఫార్మ్డ్. ఎక్కడ చేస్తారు? ఫారిన్ పోస్ట్ ఆఫీస్ అనమాట. పిఓ గైడ్ పార్ట్ 2 క్లాజ్ 184 నుంచి ఇవ్వడం జరిగింది. మ్యాక్సిమం వెయిట్ ఆఫ్ స్మాల్ ప్యాకెట్ ఫారిన్ ఆర్టికల్ షుడ్ నాట్ ఎక్సీడ్ 1 kg అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. పిఓ గైడ్ పార్ట్ 2 క్లాజ్ 46లో. మీకు వెబ్సైట్లో అయితే కనుక అది 2 kg అని ఉంటుంది. Which one of the following is not a part of IT modernization project? IT modernization ప్రాజెక్ట్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ఇవ్వటం జరిగింది. 10 క్వశ్చన్స్ ఇవ్వాలి కదా సిలబస్ ప్రకారం. ఇక్కడ బ్రాంచ్ ఆఫీస్, సబ్ ఆఫీసెస్, హెడ్ పోస్ట్ ఆఫీస్, మెయిల్ ఆఫీసెస్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసెస్, ఆల్ ద ఆఫీసెస్ అని చెప్తున్నారు. కానీ ఇక్కడ నాట్ అని ఇచ్చారనమాట. అవన్నీ కూడా పార్టేను. మనం కనుక ఐటీ ప్రాజెక్ట్కి సంబంధించి చూస్తే ఇక్కడ మనకి it includes modernization and computerization of all post offices in the country, includes branch offices in rural areas, mail offices, administrative and other offices అని ఉంటుందన్నమాట. IT 2012 ప్రాజెక్ట్కి సంబంధించి చూస్తే ఓకే. Which of the following is not the objective of IT 2.2 IT project 2012? Optimal resource utilization and leveraging the strengths of extensive retail network, introduction of single entry accounting system, cash based accounting, acquiring brand equity of leading edge service provider, employees delight అనమాట. ఇది ఆన్సర్ వచ్చేసరికి నాట్ అని ఇచ్చారు. ఇక్కడ కూడా ఇంట్రడక్షన్ ఆఫ్ సింగిల్ ఎంట్రీ అకౌంటింగ్ సిస్టమ్ అనేటువంటిది ఇందులో భాగం కాదు. యాక్చువల్గా ఏంటంటే ఇంట్రడక్షన్ ఆఫ్ కమర్షియల్ అకౌంటింగ్ సిస్టమ్, అక్రూవల్ బేస్డ్ అకౌంటింగ్ సిస్టమ్ అనేటువంటిది ఈ ఐటీ ప్రాజెక్ట్ 2012లో భాగం అనమాట. మీరు ఇక్కడ చూస్తే మనకు అది తెలుస్తుంది. ఇదిగోండి, ఇంట్రడక్షన్ ఆఫ్ కమర్షియల్ అకౌంటింగ్ సిస్టమ్, అక్రూవల్ బేస్డ్ అకౌంటింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. మీరు కనుక ఆప్టిమల్ రిసోర్స్ యూటిలైజేషన్ అనేటువంటిది కూడా ఇందులో ఉంటుంది. ఆప్టిమల్ రిసోర్స్ యూటిలైజేషన్ అండ్ రివరేజింగ్ ది స్ట్రెంగ్స్ ఆఫ్ ద ఎక్స్టెన్సివ్ రీటైల్ నెట్వర్క్. ఎక్కడి నుంచి ఇచ్చారని కన్ఫ్యూజ్ అవ్వకూడదు, ఇక్కడి నుంచి ఇచ్చారన్నమాట. అక్వైరింగ్ బ్రాండ్ ఈక్విటీ ఆఫ్ లీడింగ్ అనేటువంటిది కూడా ఇక్కడ ఉంది. అలాగే ఎంప్లాయీ డిలైట్ అనేటువంటిది కూడా ఉందన్నమాట. ప్రాజెక్ట్ ఆబ్జెక్టివ్స్ అనే దాంట్లో ఈ యొక్క ఐటీ 2012 దాంట్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు చూస్తే కనుక బిజినెస్ ప్రియారిటీస్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్, మీకు అదొక క్వశ్చన్ కూడా వచ్చినట్టుంది. విజన్ ఆఫ్ ఇండియా పోస్ట్ 2012 ఈజ్, ఇది ఇండియా పోస్ట్ విజన్ వేరండి, ఇండియా పోస్ట్ విజన్ 2012 వేర్ అనమాట. 2012 అంటే ఐటీ మోడర్నైజేషన్ ప్రాజెక్ట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. మీరు నన్ ఆఫ్ ద అబవ్ పెడితే అది తప్పు అవుతుంది. ఎందుకంటే విజన్ ఆఫ్ ఇండియా పోస్ట్ అని మట్టుకు వదిలేదు, విజన్ ఆఫ్ ఇండియా పోస్ట్ 2012 అన్నారు. ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా పోస్ట్ ఇంటూ టెక్నాలజీ ఎనేబుల్డ్ సెల్ఫ్ రిలయంట్ మార్కెట్ లీడర్ అనమాట. సి ఆన్సరు. హౌ మెనీ బిజినెస్ ప్రియారిటీస్ ఆర్ దేర్ ఇన్ ఇండియా పోస్ట్ 2012 ప్రాజెక్ట్? 8 అనమాట. ఇక్కడ మీరు సెగ్మెంట్స్ అని పెట్టేసి ఉన్నా కూడా మీరు లక్కీగా కరెక్ట్ అయి ఉండొచ్చు. కానీ యాక్చువల్గా ఆన్సర్ ఏంటంటే
బిజినెస్ ప్రియారిటీస్ కూడా 8 ఉన్నాయి. మెయిల్ ఆపరేషన్స్, లాజిస్టిక్ పోస్ట్, ఈ కామర్స్, పోస్టల్ బ్యాంక్ ఆపరేషన్స్, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, రూరల్ బిజినెస్, ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్, హ్యూమన్ రిసోర్సెస్ అనమాట. ఇక్కడ మీరు చూస్తే కనుక బిజినెస్ ప్రియారిటీస్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ అని ఉంటుంది. మెయిల్ ఆపరేషన్స్, లాజిస్టిక్ పోస్ట్, ఈ కామర్స్, పోస్టల్ బ్యాంక్ ఆపరేషన్స్, పిఎల్ఐ, రూరల్ బిజినెస్, ఫైనాన్షియల్ అకౌంట్స్ అండ్ ఇన్ హ్యూమన్ రిసోర్సెస్ అనమాట. అది ఆన్సర్ 8. WAN మీన్స్ వైడ్ ఏరియా నెట్వర్క్. RICT మీన్స్ రూరల్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ అండ్ టెక్నాలజీ, B అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ లాజిస్టిక్స్. లాజిస్టిక్స్లో భాగం కాని ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్, వేర్ హౌసింగ్, డిస్ట్రిబ్యూషన్, ప్యాకింగ్ ఉంటుంది. ప్యాకింగ్ ఉండదు. నాట్ అన్నారు కాబట్టి ఇక్కడ క్వశ్చన్లో నాట్ అని రావడం జరిగింది. ఇక్కడ మీరు లాజిస్టిక్స్ కనుక చూసుకుంటే లాజిస్టిక్స్లో మీకు ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్, డిస్ట్రిబ్యూషన్, వేర్ హౌసింగ్, లాజిస్టిక్స్ రిలేటింగ్ టు వాల్యూ యాడెడ్ సర్వీసెస్ ఉంటాయి. ప్యాకింగ్ అనేది ఉండదన్నమాట. ఇక్కడ నుంచి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. టు అచీవ్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఆఫ్ అన్బ్యాంక్డ్ రూరల్ పాపులేషన్ ఈజ్ ద ఆబ్జెక్టివ్ అండర్. అది రూరల్ బిజినెస్ అనమాట. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే కనుక ఇది కూడా మీకు ఇక్కడ ప్రియారిటీస్ ఆఫ్ బిజినెస్ ప్రియారిటీస్ ఆఫ్ DOP అనే దాంట్లో మనకి IT 2.0 రూరల్ బిజినెస్లో ఉంది. టు అచీవ్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఆఫ్ అన్బ్యాంక్డ్ రూరల్ పాపులేషన్ అనేది ఆబ్జెక్టివ్ అనమాట. ఇక్కడ 4 ఆబ్జెక్టివ్స్ ఇవ్వడం జరిగింది రూరల్ బిజినెస్ కింద. అందులో ఇది ఒక ఆబ్జెక్టివ్ అనమాట. తర్వాత విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఆబ్జెక్టివ్ అండర్ హ్యూమన్ రిసోర్సెస్. హ్యూమన్ రిసోర్సెస్ కింద వాటిల్లో ఆబ్జెక్టివ్ కానిది ఏంటి అంటున్నారు ఇక్కడ. టు ప్రొవైడ్ ద అడ్మినిస్ట్రేటివ్ ఆఫ్ కీలో వచ్చేసరికి మీకు C అని ఇవ్వడం జరిగింది. కానీ ఐ డౌట్ ఏంటంటే ఇది మీకు ఇక్కడ నాట్ అని ఇచ్చారు కాబట్టి ఈ రెండు కూడా ఆబ్జెక్టివ్స్ అన్నమాట. అది D అవటానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. మేబీ తర్వాత కరెక్షన్స్ అయితే ఇవ్వచ్చు. ఇక్కడ టు ప్రొవైడ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసెస్ విత్ సెంట్రలైజ్డ్ అండ్ అక్యురేట్ ఎంప్లాయీస్ ఇన్ఫర్మేషన్. మీరు ఇక్కడ చూస్తే కనుక హ్యూమన్ రిసోర్సెస్ అనేటువంటిది ఉంది. దీనిలో సమ్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్స్ అన్న చోట టు ప్రొవైడ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసెస్ విత్ సెంట్రలైజ్డ్ అండ్ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఉంది. అది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఎంప్లాయీ డెవలప్మెంట్ త్రూ ఇంప్రూవ్మెంట్ ఇన్ ట్రైనింగ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్ అనమాట. ఇది కూడా త్రూ ఇంప్రూవ్మెంట్ ఇన్ ట్రైనింగ్ అడ్మినిస్ట్రేటివ్ మేనేజ్మెంట్. ఇవి సమ్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్స్ అండర్ హ్యూమన్ రిసోర్సెస్ అనమాట. కాబట్టి ఈ రెండు కూడా కరెక్టే. నాట్ ఆబ్జెక్టివ్ అండర్ హ్యూమన్ రిసోర్సెస్ అన్నాడు కాబట్టి నన్ ఆఫ్ ద అబవ్ అనేటువంటిది వస్తుందన్నమాట. కథ డిపార్ట్మెంట్ కీలో అలా ఇవ్వడం జరిగింది. టు ప్రొవైడ్ అడ్వర్టైజింగ్ అవెన్యూస్ ఫర్ అడ్వర్టైజర్స్ ఈజ్ అన్ ఆబ్జెక్టివ్ అండర్. అడ్వర్టైజింగ్ అవెన్యూస్ అడ్వర్టైజర్స్కి అవకాశం కల్పించడం అనేటువంటిది ఈ కామర్స్లో మనకి ఒక ఆబ్జెక్టివ్ అనమాట. టు ప్రొవైడ్ అడ్వర్టైజింగ్ అవెన్యూస్ ఫర్ అడ్వర్టైజర్స్ అనేటువంటిది వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఈ కామర్స్ అనమాట. ఏదైతే బిజినెస్ ప్రియారిటీస్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఇది IT ప్రాజెక్ట్లో భాగం అనమాట అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. IT 2012 ప్రాజెక్ట్ అనమాట ఇదంతా కూడా. ఓకే, ఇది ఈ కామర్స్ అనే ఆన్సరు. అలాగే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెనాట్ బీ సెంట్ యాజ్ రిజిస్టర్డ్ న్యూస్ పేపర్స్. రిజిస్టర్డ్ న్యూస్ పేపర్స్ సంబంధించి ఇది ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్లో అనమాట. రిజిస్టర్డ్ న్యూస్ పేపర్స్ అనేటువంటిది రిజిస్టర్డ్ ఓన్లీ విత్ రిజిస్టర్డ్ న్యూస్ పేపర్ ఆఫ్ ఇండియా అంటే కుదరదు అనమాట. అది RN అయితే ఉంటేనే కుదరదు. సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ దగ్గర కూడా రిజిస్టర్ అవ్వాలి. అందుకని అది ఓన్లీ అన్నారు కాబట్టి ఇక్కడ అది కుదరదు. అలాగే క్వార్టర్లీ మ్యాగజైన్స్, హాఫ్ ఇయర్లీ మ్యాగజైన్స్ అనేది కుదరదు. రిజిస్టర్డ్ న్యూస్ పేపర్ డెఫినేషన్ ఏంటంటే 31 డేస్కి మించి ఉండకూడదు. క్వార్టర్లీ అంటే 31 డేస్, హాఫ్ ఇయర్లీ అంటే 6 మంత్స్ అనమాట. క్వార్టర్లీ అంటే 3 మంత్స్, హాఫ్ ఇయర్లీ అంటే కనుక 6 మంత్స్. కాబట్టి లెస్ దాన్ 31 డేస్ ఉండాలి. కాబట్టి అది రిజిస్టర్డ్ న్యూస్ పేపర్ అనేటువంటిది దాని ద్వారా పంపడానికి అయితే లేదు. సో ఈ మూడు కూడా రాంగ్ అనమాట. సో ఆల్ ఆఫ్ ది అబోవ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కెనాట్ బి సెంట్ కాబట్టి. వాట్ ఈస్ ద మ్యాక్సిమం వెయిట్ ఆఫ్ బుక్ ప్యాకెట్స్ ఎంత అంటే 5 kgs. వాట్ ఈస్ ద మెచ్యూరిటీ పీరియడ్ ఆఫ్ మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ 2 years ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ నుంచి. ఫిల్డ్ ఇన్ అండ్ వెరిఫైడ్ క్లెయిమ్ ఫార్మ్స్ ఆఫ్ PMJGBY విల్ బీ సెంట్ బై ద CBS పోస్ట్ ఆఫీసెస్ టు హుమ్. క్లెయిమ్ ఫార్మ్స్ అనేటువంటివి PMJGBY సంబంధించి సీనియర్ పోస్ట్ మాస్టర్ ఆఫ్ సంసద్ మార్గ్ అనమాట. మీకు డౌట్ వస్తే కనుక ఈ క్వశ్చన్ ఎక్కడి నుంచి ఇచ్చారు అంటే కనుక మీకు ఇండియా పోస్ట్కి వెళ్ళిన తర్వాత మనకి PM స్కీమ్స్ ఉంటుంది. PM బ్యాంకింగ్ అండ్ రెమిటెన్స్కి వెళ్తారు. తర్వాత మీకు పోస్ట్ ఆఫీస్ జనసురక్ష స్కీమ్స్ అని ఉంటుంది. ఇక్కడ ఇందులోకి వెళ్ళిన తర్వాత మీకు ఈ SOP ఫర్ క్లెయిమ్ సెటిల్మెంట్ PMJGBY అని ఉంటుంది అనమాట.
ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ 3 స్కీమ్స్ ఉంటాయి. జన సురక్ష స్కీము, ప్రధానమంత్రి సురక్ష బీమా, అటల్ బీమా అన్న దాంట్లో నేను క్లెయిమ్ ఫర్ సెటిల్మెంట్ అనే దాంట్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ ఇవ్వటం జరుగుతుందన్నమాట. సంసద్ మార్గ్ అనేటువంటిది మీకు ఇక్కడ చూస్తే మీకు తెలుస్తుంది. క్లెయిమ్ ఫామ్ డ్యూలీ ఫిల్డ్ అండ్ వెరిఫైడ్ బై CBS పోస్ట్ ఆఫీస్ అలాంగ్ విత్ ఎన్క్లోజర్ షుడ్ బి సెంట్ టు ది సీనియర్ పోస్ట్ మాస్టర్ సంసద్ మార్గ్ న్యూ ఢిల్లీ బై సర్వీస్ రిజిస్టర్డ్ లెటర్. ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట. 1 RL ఈజ్ టు బి సెంట్ ఈవెన్ ఇఫ్ మోర్ దాన్ 1 క్లెయిమ్ ఈజ్ డ్యూ టు బి సెంట్ ఆన్ ద డే. ఆ రోజు ఒకటి కన్నా ఎక్కువ ఉంటే ఒకటే పంపిస్తారన్నమాట, అన్నీ కలిపి అనేటువంటిది ఇక్కడి నుంచి ఇవ్వడం జరిగింది అనేది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత క్వశ్చన్కి వెళదాం. ఏజ్ లిమిట్ ఫర్ ఓపెనింగ్ ఆఫ్ NPS అకౌంట్ ఆల్ సిటిజన్ మోడల్ విల్ బీ 18 to 70 years అనమాట. NPS నుంచి ఇవ్వడం జరిగింది ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్లో. వాట్ ఆర్ ద ఛార్జెస్ ఫర్ డూయింగ్ డెమోగ్రాఫిక్ అప్డేట్ ఇన్ ఆధార్? ఇక్కడ ఆన్సర్ కీలో డిపార్ట్మెంట్ దాంట్లో బి అని ఉంది. మీరు ఒకసారి మీ కీ కూడా చెక్ చేసుకోండి. నేను చూసినప్పుడు ఈ సెట్ ఏకి అలా కనిపించింది, మీకు ఎలా కనపడుతుందో మరి. ఇక్కడ గమనిస్తే మనకి ఇక్కడ ఈ ఆధార్ అప్డేట్స్ కనుక వెళితే మనం చూస్తే రీటైల్ సర్వీసెస్లో ఉంటుందని తెలుసు కదా. ఆధార్ కనుక వెళితే ఈ డెమోగ్రాఫిక్ అప్డేట్ వచ్చేసరికి మీకు ఇక్కడ డెమోగ్రాఫిక్ అప్డేట్ 50 రూపీస్ అని ఉంటుంది. డెమోగ్రాఫిక్ అప్డేట్స్ అనేటువంటిది ఇదనమాట. బయోమెట్రిక్ ఎన్రోల్మెంట్ ప్రాసెస్ ఇన్వాల్వ్స్ ఎలక్ట్రానిక్ క్యాప్చర్ ఆఫ్ డెమోగ్రాఫిక్ బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద రెసిడెంట్స్ అని ఉంది. ఆధార్ ఎన్రోల్మెంట్ ఇక్కడ ఎన్రోల్మెంట్ అనేది వంటిది ఏమి ఇవ్వలేదు. సో మేబీ 50 అవ్వచ్చు అనమాట ఛాన్సెస్. నెక్స్ట్, వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ 250 ml ఆఫ్ గంగాజల్ బాటిల్ ఇన్ పోస్ట్ ఆఫీస్ కౌంటర్స్? ఇది 30 రూపీస్ అనమాట. వాట్ ఈస్ ద హూ ఇస్ ద కాంపిటెంట్ అథారిటీ ఫర్ అలవింగ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ కరెన్సీ నోట్స్ త్రూ పోస్ట్ ఫర్ స్పెసిఫిక్ పర్పసెస్? అది వచ్చేసరికి DG పోస్ట్ అనమాట. స్పెసిఫిక్ నోట్స్ మనకి ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్లో ఉంటుంది అదనమాట. మీకు అది ఎక్కడుందో తెలుసుకోవాలని ఉంటే కనుక మీకు అది ప్రొహిబిటెడ్ ఐటమ్స్లో ఎక్కడ దొరుకుతుంది, అది మీకు అక్కడ చూడొచ్చు మీరు. అలాగే బ్యాటరీస్ కెన్ బి సెంట్ ఓన్లీ బై సర్ఫేస్ మెయిల్ అనమాట. అది కూడా ప్రొహిబిటెడ్ ఐటమ్స్లో మీకు దొరుకుతుంది ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్లో. లోన్ ఇన్ ఏ హోల్ లైఫ్ పాలసీ కెన్ బి గ్రాంటెడ్ ఫర్ ఆఫ్టర్ 4 years అనమాట. వాట్ ఈస్ ద టీ కోడ్ ఫర్ జనరేషన్ అండ్ ప్రింటింగ్ ఆఫ్ BO స్లిప్స్ ఇన్ CSI సినారియో? అది ZMO_RICT_data ZBO స్లిప్ అనమాట. స్లిప్స్ రాంగ్. అలాగే వాల్యూమ్ 6 Part 3 రూల్ 58C నుంచి ఇవ్వడం జరిగిందనమాట. కొత్తది ఉంది కదా, కొత్త వాల్యూమ్ 6 Part 3 దాని నుంచి ఇవ్వడం జరిగింది. వాట్ ఈస్ ద సిరీస్ ఆఫ్ బార్ కోడ్స్ అలాటెడ్ ఫర్ BOs? అంటే BOస్కి బార్ కోడ్ సిరీస్ L సిరీస్ అనమాట. ఇక్కడ LBT అని ఇచ్చారు కాబట్టి అది వాల్యూమ్ 6 Part 3 రూల్ 59(2) నుంచి ఇవ్వడం జరిగింది. ప్రిమెచ్యూర్ క్లోజర్ ఆఫ్ NSE అకౌంట్ ప్లెడ్జ్డ్ విత్ బ్యాంక్స్ ఈజ్ పాసిబుల్ బై ఫాలోయింగ్ ద ప్రిస్క్రైబ్డ్ కండిషన్స్ అనమాట. SB ఆర్డర్ 3/2023 నుంచి ఇవ్వడం జరిగింది. మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్స్ కెన్ బి పర్చేజ్డ్ త్రూ, వీటిలో ఏజెంట్స్ ద్వారా SAS కానీ MSSE ఏజెంట్స్ అనేటువంటి ద్వారా, అసలు ఏ రకమైన ఏజెంట్స్ ద్వారా కూడా MSSE అనేటువంటిది ఇవ్వరన్నమాట. అందుకని అది ఎందులో ఇవ్వడం జరిగింది? SB ఆర్డర్ 10/23లో ఇవ్వడం జరిగింది. 5-year TD అకౌంట్ కెన్ బి ప్రిమెచ్యూర్లీ క్లోజ్డ్ ఆఫ్టర్ 4 years. SB ఆర్డర్స్లో మనం ఇది డిస్కస్ చేస్తున్నాము. 4 years అనమాట, కొత్తగా మారింది 22/2023. ట్రాన్సిట్ బ్యాగ్ షుడ్ బి క్లోజ్డ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ హెడ్ సార్టింగ్ అండ్ అసిస్టెంట్ హెడ్ సార్టింగ్, మెయిల్ గార్డ్ ఆర్ మెయిల్ ఏజెంట్ అనమాట. వాల్యూమ్ 7 రూల్ 45(2) నుంచి ఇవ్వడం జరిగింది. The parcel sorting case must always be kept locked when the work of the sorting is not going on, and the key of it must remain during the working hours in the custody of parcel sorting assistant అనమాట. వాల్యూమ్ 7 రూల్ 101(2) నుంచి ఇవ్వడం జరిగింది. Who is are not exempted from record office and attendance generally? Staff working in sections, mail offices అనమాట. జనరల్గా మెయిల్ ఆఫీసెస్ వాళ్ళకి ఎగ్జంప్షన్ ఇస్తారు కాబట్టి ఇవ్వంది ఎవరికై అంటే కనుక స్టాఫ్ వర్కింగ్ ఇన్ సెక్షన్స్ అనమాట. వాల్యూమ్ 7 రూల్ 26 నోట్ 1 నుంచి ఇవ్వడం జరిగింది. వెన్ అన్ అఫీషియల్ ఆన్ డ్యూటీ ఇన్ ఎ మెయిల్ వ్యాన్ ఈజ్ అటాక్డ్ విత్ ఎనీ సీరియస్ ఇల్నెస్, ద మెయిల్ ఏజెంట్ మెయిల్ గార్డ్ షుడ్ కమ్యూనికేట్ ద ఫ్యాక్ట్ విత్ ఎ లిటిల్ డిలే యాజ్ పాసిబుల్ టు, అది గార్డ్కి చెప్పాలి, ట్రైన్ గార్డ్కి చెప్పాలి, అలాగే డివిజనల్ సూపరింటెండెంట్కి కూడా ఇన్ఫార్మ్ చేయాలి. వాల్యూమ్ 7 రూల్ 38 నుంచి ఇవ్వడం జరిగింది. TB ఆర్డర్స్ విల్ బీ ఇష్యూడ్ బై డివిజనల్ సూపరింటెండెంట్ అనమాట. వాల్యూమ్ 7
137 రూల్. ఇంకా జీకే పాయింట్స్కి వెళ్తే కనుక విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్ ఈజ్ నాట్ ఏ ట్రిబ్యూటరీ టు ద రివర్ బ్రహ్మపుత్ర, అది గంధక్ అనమాట. మిగతా అన్నీ కూడా ట్రిబ్యూటరీసే, సబున్సిరి, మనాస్, పుతిమరి, ఇంకా చాలా ఉన్నాయండి బ్రహ్మపుత్రకి. ఓకే, ఇండియా షేర్స్ ఏ కామన్ బార్డర్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్, ఇది పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, చైనా, నేపాల్, మయన్మార్, బంగ్లాదేశ్, భూటాన్. అలాగే ఐలాండ్స్ వచ్చేసరికి శ్రీలంక అండ్ మాల్దీవ్స్ అనమాట. ఇందులో మనకి పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, మయన్మార్, ఇది 2 మాత్రమే కరెక్ట్ అనమాట. 53 వచ్చేసరికి హూ అపాయింట్స్ ద అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, ఇది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనమాట. మీకు అటార్నీ జనరల్ గురించి ఒక చిన్న పాయింట్ ఉంది. అటార్నీ జనరల్ లీగల్ అడ్వైజ్ ఇస్తారనమాట. ఎవరికి హయ్యెస్ట్ చీఫ్ లీగల్ అడ్వైజర్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎవరంటే కనుక అటార్నీ జనరల్ అని గుర్తుపెట్టుకోవాలి. ఈ అటార్నీ జనరల్ కింద సొలిసిటర్ జనరల్ ఉంటారనమాట. సొలిసిటర్ జనరల్ విల్ అసిస్ట్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అనమాట. అలాగే స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి లీగల్ అడ్వైజర్, ప్రిన్సిపల్ లీగల్ అడ్వైజర్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ అంటారు. అది ఎవరంటే కనుక అడ్వకేట్ జనరల్ అనమాట. ఇది మేజర్ డిఫరెన్స్. నెక్స్ట్, ఫాలోయింగ్ ద 84th amendment to the constitution in 2001, the total number of existing seats as allocated to various states in Lok Sabha is on the basis of 2001 అని ఇచ్చారు. కానీ అక్కడ నెట్లో చూస్తే 1971 లాగా అనిపించింది. ఒకసారి మీరు కూడా చెక్ చేయండి. డిపార్ట్మెంట్ ఆఫ్ అఫీషియల్ లాంగ్వేజ్ రాజ్ భాషా విభాగ్ కమ్స్ అండర్ ద విచ్ మినిస్ట్రీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇది వచ్చేసరికి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ అనమాట. హెడ్ క్వార్టర్స్ ఆఫ్ సౌత్ వెస్టర్న్ రైల్వే ఈజ్ అది హుబ్లీ. డూ ఆర్ డై స్లోగన్ ఆఫ్ మహాత్మా గాంధీ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మూమెంట్, అది క్విట్ ఇండియా మూమెంట్ అప్పుడు డూ ఆర్ డై ఇవ్వడం జరిగింది. కళాక్షేత్ర ఫౌండేషన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై రుక్మిణి అరండేల్ అనమాట. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద స్టాండర్డ్ ఆఫ్ స్పోర్ట్స్ ఎథిక్స్, ఇక్కడ మీరు నాట్ అని అడిగారు. స్టాండర్డ్స్ ఆఫ్ స్పోర్ట్స్ ఎథిక్స్ మనకి ఎన్సీఆర్టీలో ఉంటాయి అన్నమాట. ఇవి ట్రస్ట్ వర్తీనెస్, రెస్పెక్ట్, రెస్పాన్సిబిలిటీ, ఫెయిర్నెస్, కేరింగ్ అండ్ సిటిజన్షిప్ అనమాట. ఇక్కడ మనకి ట్రస్ట్ వర్తీనెస్ ఇవ్వడం జరిగింది, రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం జరిగింది, కేరింగ్ ఇవ్వడం జరిగింది. పొసెసివ్నెస్ అనేటువంటిది కాదనమాట. స్పోర్ట్స్లో ఇది నాది, నా సొంతం అట్లా ఉండదు. ఎలిమెంట్స్ ఆఫ్ బిజినెస్ ఎథిక్స్ ఆర్, ఇది కూడా ఎన్సీఆర్టీ నుంచి ఇవ్వడం జరిగింది. బిజినెస్ ఎథిక్స్ అనమాట. కమిట్మెంట్ ఆఫ్ టాప్ మేనేజ్మెంట్, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ కాంప్లైన్స్ మెకానిజం, ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఎంప్లాయీస్, ఈ 3 కూడా బిజినెస్ ఎథిక్స్లో ఎలిమెంట్స్ ఆఫ్ బిజినెస్ ఎథిక్స్ అంటారనమాట. ఆల్ ఆఫ్ ద అబోవ్. ఇది మ్యాథమెటిక్స్ చూద్దాము. -25 + 14 డివైడ్ బై 5/3 వచ్చేసరికి -25 + 14/2 అనమాట. 14/2 అంటే 7, 7 - 25 అంటే కనుక మీకు -18 అనమాట. 22 - 1/4 -5, దీన్ని ఇట్లా చూసుకుంటే -5/16 అని ఉంది ఇక్కడ. ఈ ముందు డివిజన్ చేస్తాం కాబట్టి 48/16 వచ్చేసరికి ఆ మైనస్ పోయి ఇక్కడ 3 వస్తుంది. అక్కడ -5 - 3 అవుతుంది, అది -8 అనమాట. -8కి 1/4 చేసేస్తే 2 అవుతుంది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది, 24 అనమాట. బి ఆన్సరు. A TV was brought at a price of ₹21,000. After 1 year, the value of TV was depreciated by 5%. Find the value of TV after 1 year. ఇక్కడ మీరు కొన్న వేళ ఎంత అనమాట, 21,000 పెట్టి కొన్నారు. ఆఫ్టర్ 1 year ఎంత 5%కి తగ్గింది అంటే ఏంటి, ఎంత తగ్గినట్టప్పుడు 21,000 - 21,000 ఆఫ్ 5% అంటే ₹1,050 తగ్గిందనమాట. అది తీసేస్తే ఎంత 1 year తర్వాత ఎంత అమ్ముతారంటే 21,000 - 1,050, 19,950 అనమాట. ఏ ఆన్సర్. In a laboratory, the count of bacteria in a certain experiment was increasing at a rate of 2.5% per hour. Find the bacteria at the end of the 2 hours if the count was initially 5,06,000 అనమాట. మనకు తెలుసు ఇక్కడ నెంబరు ఫైండ్ ద బ్యాక్టీరియా అట్ ద ఎండ్ ఆఫ్ ద 2 hours ఇచ్చేసరికి 531,616 అనమాట. ఎట్లా వస్తుంది మీకు గనక 2.5% per hour కాబట్టి A = P × 1 + R / 100^n అనమాట. అందులో మీరు కనుక ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే 1 + 2.5/100 141/40 × 2 అనమాట వస్తే మీకు ఇది ఇంత వస్తుంది సుమారుగా. ఇది
A family pays 1,000 rupees for electricity on an average in those months in which it does not use a water heater. Water heater వాడని రోజుల్లో 1,000 rupees electricity charges కడతారట. In the months in which it uses water heater, the average electricity bill is 1240. The cost of using water heater is 8 rupees per hour. Find the average number of hours the water heater is used in the day. ఫ్యామిలీ అనేటువంటిది ఏం చేస్తుంది, ఒక 1,000 అనేటువంటిది కడుతుందన్నమాట యావరేజ్గా. ఎప్పుడైతే వాటర్ హీటర్ వాడకపోతే 1,000 కడుతుంది నెల నెల యావరేజ్గా. అలాగే వాటర్ హీటర్ వాడితే 1,240, అంటే అంత డిఫరెన్స్ ఎంత, 240 అనమాట వాటర్ హీటర్ యొక్క ఖర్చు. ఇక్కడ ఏమంటున్నారు, కాస్ట్ ఆఫ్ యూజింగ్ వాటర్ హీటర్ అంటే ఎంత, 8 రూపీస్ పర్ అవర్, గంటకి 8 రూపాయలు పడుతుందంట వాటర్ హీటరు. కాబట్టి వాళ్ళు వాడేది 240 రూపాయలు వాటర్ హీటర్ ఖర్చు అయితే బై 8 అవర్స్ బయట 8 రూపీస్ పర్ అవర్, కాబట్టి 8 రూపీస్తో వేస్తే కనుక 30 అవర్స్ వాళ్ళు వాడుతున్నట్టు. కానీ ఇక్కడ ఏమడిగారు, ఫైండ్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ అవర్స్ ద వాటర్ హీటర్ ఈజ్ యూజ్డ్. 30 అవర్స్ వాడుతున్నారు అంటే కనుక 30/30 డేస్ ఉంటుంది, కాబట్టి రోజుకు ఎన్ని ఇన్ ఏ డే అని అడిగారు. ఇన్ ఏ డే, ఒక రోజులో ఎన్ని గంటలు వాడుతున్నారు, 1 అవర్ అనమాట. ఆన్సర్ డి. During a sale, a shop offered a discount of 10% on the market prices for all items. What would a customer have to pay for a pair of jeans marked at rupees 1450 and 2 shirts marked at 850 each? ఒక ఆఫర్ నడుస్తుంది, అమెజాన్ ఆఫర్ లాగా. 10% అంటున్నారు డిస్కౌంట్. ఇక్కడ మెయిన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కన్ఫ్యూజన్ అయ్యేటువంటిది కానీ అవ్వంది కానీ ఏదైనా కానీ ఉందంటే, వాట్ వుడ్ బి ద కస్టమర్ పెయిర్ ఆఫ్ జీన్స్ అనమాట. పెయిర్ ఆఫ్ జీన్స్ అంటే 2 కలిపి ఇంత అని గుర్తుపెట్టుకోవాలి, 2 కలిపి ఇంత. అలాగే 2 షర్ట్లు కలిపి ఈచ్ ఇంత, అంటే ఒక్కొక్కటి 850. అంటే ఏమైంది, జీన్స్ షర్టు మొత్తం కలిపితే ఎంత అవుద్ది, ఒక జీన్స్ పెయిర్ ఆఫ్ జీన్స్ 1,450 ప్లస్ 2 షర్ట్స్ అంటే ఈచ్ 850, కాబట్టి 850 × 2 1,700, మొత్తం కలిపితే 3150 అయిందనమాట ఆయన ఖర్చు. మార్కెట్ ప్రైస్ అది అవుతుంది. డిస్కౌంట్ 10% ఇస్తానంటున్నాడు కాబట్టి అందులో 310, 3150 × 10%, దట్ ఈస్ 315 ఈజ్ ది డిస్కౌంట్. ఆ డిస్కౌంట్ తీసేస్తే 315 మొత్తం అయింది 3,150, 3,150 మైనస్ 315 ఈజ్ ద డిస్కౌంట్. సో ఇట్ కమ్స్ టు 2835. సి ఈజ్ ద ఆన్సర్. A load truck travels 14 kilometers in 25 minutes. If the speed remains the same, how far can it travel in 5 hours? 25 minutesలో అంటే కనుక 25/60 అవర్స్ అంటాము. అదే వచ్చేసరికి 5/12 అవర్స్. ఇక్కడ 25 minutes అన్నారు కాబట్టి దాన్ని అవర్స్లోకి మార్చాను. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం మనకు తెలుసు. ఇక్కడ డిస్టెన్స్ వచ్చేసరికి 14 కిలోమీటర్స్, టైం వచ్చేసరికి 25 minutesని కన్వర్ట్ చేస్తే 5/12 అయింది, కాబట్టి అది రివర్స్ అయ్యి 14/5/12 అంటే 14 × 12/5 రివర్స్ అవుతుంది కదా, అది మనకి స్పీడ్ వస్తుందన్నమాట. అప్పుడు ఇంకేముంది, టైం ఇచ్చారు, డిస్టెన్స్ కనుక్కోవాలి. స్పీడ్ ఇంటూ టైం వచ్చేసరికి 14 × 12/5 × 5 అంటే ఇది యాజ్ ఇట్ ఈస్ ఇంకా చేయకుండా ఇక్కడ పెట్టాను, × 5 అనమాట. వచ్చేసరికి 168 ఈజ్ ద ఆన్సర్. X is traveling on his cycle and has calculated to reach a point A at 2 p.m. If he travels at 10 kilometers per hour, he will reach there 12 noon. If he travels at 15 kilometers per hour, at what speed must he travel to reach 1 p.m.? ఒక అతను ఎక్స్ అనే అతను సైకిల్ మీద వెళ్తున్నాడు. ఒక పాయింట్ ఏ అనే దానికి వెళ్ళడానికి ఒక 2 o'clock అయిందనమాట వెళ్ళడానికి. అతను ఎన్నింటికి బయలుదేరనేది మనము గనక ఆ డిస్టెన్స్ గనక లెట్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై హిమ్ బి ఎక్స్ అనమాట. ఎక్స్ అనుకుందాము. అతను 10 kilometers per hourతో వెళ్తే 2 p.m. అయింది. అదే కనుక 15 kilometers per hour అయితే కనుక ఇంకా స్పీడ్ పెంచితే 12 కల్లా చేరిపోయాడు. కానీ ఇక్కడ 1 గంటకు చేరాలంటే అతను ఏ స్పీడ్తో వెళ్ళాలి అని అడుగుతున్నారు. ఇప్పుడు డిస్టెన్స్ అనేది ఎక్స్ అనుకుంటాము. అప్పుడు ఏమవుతుంది, ఈ 10 kilometers per hourతో వెళ్ళాడంటే x/10 అంటే డిస్టెన్స్ ఎక్స్ కాబట్టి బై స్పీడ్ వచ్చేసరికి టైం అన్నమాట. మనకు తెలుసు ఈ 2 గంటలు అది 12 గంటలు, ఈ డిఫరెన్స్ ఎంత, 2 hours అనేది తెలుసు డిఫరెన్స్. కాబట్టి ఆ డిస్టెన్స్ ఆ టైము ఈ టైము అంటే T1 T2. T1 వచ్చేసరికి ఆ 10 kilometers per hour వెళ్ళాడు కాబట్టి x/10 అవుతుంది. ఇది
15 km/h వెళ్ళాడు కాబట్టి x/15 అవుతుంది. ఈ రెండు యొక్క డిఫరెన్స్ 2 PM - 12 PM, అది వచ్చేసరికి 2 hours అనమాట. అది ఈక్వేషన్ సాల్వ్ చేస్తే 3x - 2x = 60 అంటది. x వచ్చేసరికి 60 kilometers. ఈ 60 kilometers 10 km/hతో ట్రావెల్ చేశారంటే అంత టైం పట్టినట్టు 60/10 అనమాట. మనకి టైం ఫార్ములా అదే కదా, డిస్టెన్స్ స్పీడ్ డిస్టెన్స్ బై టైం అనేది, అది వేసుకొని మీకు అక్కడ ఆన్సరు 6 hours అనేటువంటిది వస్తుంది టైము. అంటే 2 PMకి చేరాడు కానీ 6 hours పట్టిందంటే వెనక్కి వెళితే కనుక అది మీకు 8 AM స్టార్ట్ అయిపోయినట్టు వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనకి కావాల్సింది ఏంటి, 1 o'clockకి వెళ్ళాలి. 1 o'clockకి వెళ్ళాలి అంటే కనుక వెనక్కి మనం చూస్తే 8 o'clockకి స్టార్ట్ అయ్యాడని ఇందాక చూసాము. 1 o'clock అంటే ఏంటి, 8 - 1 o'clock 13 hours కదా. 1 o'clock అంటే 13 - 8 5 hours, అంటే 5 hours టైం అనేది తెలుసు మనకి. అలాగే స్పీడ్ అనేది కనుక్కోవాలి. డిస్టెన్స్ మనకు తెలుసు 60 kilometers కాబట్టి 60/5 వచ్చేసరికి 12 km/h అనమాట. అది స్పీడ్ అనమాట. ఆ స్పీడ్తో వెళ్తే అతను 1 o'clock కల్లా చేరుతాడు. A can lay railway track between 2 given stations in 16 days and B can do the same job in 12 days. With the help of C, they did the job in 4 days only. Then C alone can do the job in, ఆన్సర్ వచ్చేసరికి 9 3/5 days. ఎలా వచ్చిందంటే కనుక ఎస్ 1 day వచ్చేసరికి 16 days అనమాట, 1/16. బి 1 day వర్క్ వచ్చేసరికి 1/12. వాళ్ళు ఎవరు ముగ్గురు కలిసి 4 రోజులు చేశారు అంటే ఏంటనమాట, A + B + C కలిపి వాళ్ళు 1/4 daysలో చేసినట్టు అనమాట. 1 day వర్క్ అనమాట ముగ్గురిది. ఓకే, ముగ్గురు కలిపి చేస్తే 1/4 daysలో చేస్తారు. ఓకే, 4 daysలో చేశారని చెప్పారు కాబట్టి 1/4, 1/A 1/B 1/C కలిపితే ముగ్గురు వర్క్ కలిపితే కనుక మీకు 1/4 వస్తుంది. అలాగే ఇక్కడ మనకి C alone can do, C రావాలంటే ఏంటి, C = A + B + C - A + B అంతే కదండి. A + B + Cలో నుంచి A + B తీసేస్తే ఏం మిగులుతుంది, ఒక్క C మిగులుతుంది. కాబట్టి ఇక్కడ A + B + C అంతా 1/4, A + B అంతా మనకి 1/16 + 1/12. అప్పుడు మనకి ఆ రెండు కనుక ఈక్వేట్ చేస్తే కనుక మనకి 9 3/5 అనేది ఆన్సర్ కింద వస్తుంది, C అనమాట. A alone can do a piece of work in 6 days and B alone in 8 days. A and B took to do it for 3,200. With the help of C, they completed the work in 3 days. How much is it to be paid to C? A 1 day work 1/6, B ది 1/8, A + B కలిపేసేసి ఎంత అవుతుంది, 1/6 + 1/8. అలాగే ముగ్గురు కలిపి చేశారు, 3 daysలో చేశారు కాబట్టి A + B + C 1 day వర్క్ వచ్చేసరికి 1/3 అనమాట. సిసి 1 day వర్క్ అనేది వంటిది ఏమొస్తుంది, A + B + C - A - B ఇందాక లాగానే ఫార్ములా తీసేస్తే మీకు 1/3 మైనస్ ఈ రెండు కనుక తీసేస్తే మీకు 1/24 వస్తుంది. ఇప్పుడు కనుక మనము రేట్ కనిపెట్టాలి, 6Cకి ఏమి ఇవ్వాలి అనేటువంటిది. రేషోలు వేసుకుంటే 1/Aకి 1/6 రేషో 1, ఇది Bకి వచ్చేసరికి 1/8, Cకి వచ్చేసరికి 24, అంటే 4:3:1 అనమాట. మామూలుగా మనకు తెలుసు కదా, ఈ 3 కలిపితే 8 వస్తుంది. 1/8 ఇంటూ 3200 వేసినా అవి వస్తుంది. లేదంటే డైరెక్ట్గా ఇలా కూడా కనుక్కోవచ్చు, 3 × 1/24 × 3200 అనమాట. అలా కూడా వేస్తున్నా కూడా 400 అనేటువంటిది వస్తుంది. ఇక్కడ 600 ఇచ్చారు, మీరు ఒకసారి అది చెక్ చేయండి, క్రాస్ చెక్ చేయండి, మీకు ఎంత వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. A has deposited a sum of 20,000 in post office for a period of 5 years with a simple interest of 7.2% per annum. Interest is payable annually, but A did not take the interest till maturity. What would be the maturity value A will get after 5 years? యాక్చువల్గా మనకి పోస్ట్ ఆఫీస్లో ఇక్కడ ఇంట్రెస్ట్ అనేటువంటిది ఒకసారి ఇచ్చిన తర్వాత తీసుకున్నా తీసుకోకపోయినా మనకి అడిషనల్ ఇంట్రెస్ట్ రాదు అనేది గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 1 పాయింట్ అది. ఇక్కడ మీరు చూస్తే కనుక 7.2 ఇంట్రెస్ట్ ఉంది, అంటే PNR/100 20,000 × 5 years కాబట్టి అది R వచ్చేసరికి రేట్ వచ్చేసరికి 7.2/100 వేసుకుంటే కనుక 7,200. అలాగే 20,000 అసలు కూడా ఇవ్వాలి కాబట్టి అది వడ్డీ, ఇది అసలు కలిపితే 27,200 అనమాట.
B got a loan of 10,000 from A and repaid to the loan in 5 equal installments. B paid the installment of first of every month. B asked to pay 12% simple interest calculated on monthly basis amount of loan. B paid the interest fully along with the final installment. Then how B would have paid for the last installment? ఇక్కడ 2300 అనమాట. A works twice as fast as B. If B can complete a work in 12 days independently, the number of days in which A and B can together finish the work, అది 4 days అనమాట. అది ఎట్లా వచ్చిందంటే కనుక B 1 day వర్క్ వచ్చేసరికి మీకు 1/12, A's 1 day వర్క్ వచ్చేసరికి మీకు ట్వైస్ చేస్తాడు కాబట్టి A ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ B అనమాట. 2 ఇంటూ 1/12, B 1/12 కాబట్టి A ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 1/12, 1/6. అలాగే A అండ్ B ఇద్దరు కలిస్తే కనుక 1/12 ప్లస్ 1/6 ఈజ్ ఈక్వల్ టు 1/4 అనమాట. కాబట్టి 4 days అనేది కంప్లీట్ చేస్తాడు. When a plot is sold for 18,700, the owner loses 15%. At what price must the plot be sold in order to gain 15%? ఇక్కడ మనం గమనిస్తే అది 18,700కి అమ్మారు, 15% లాస్ వచ్చిందంటే అంత 85%. ఎంత అది 85% ఈజ్ ఈక్వల్ టు 18,700 అనమాట. అందుకని 85:18,700 ఈజ్ ఈక్వల్ టు, అలాగే సోల్డ్ 15% గెయిన్ రావాలంటే 115 కదా, 100 + 15 అవుతుంది. అది 100 + 15 X అనమాట. X అంటే ఏంటి? ఏ ప్రైజ్కి అమ్మాలనేది. అంటే 85% అంటే 85% ఆఫ్ X ఈజ్ ఈక్వల్ టు 18,700. అలాగే 115కి అయితే ఎంత అవుతుంది అనేటువంటిది కనుక వేస్తే కనుక మీకు 25,300 అనేది వస్తుందన్నమాట. ఏ ట్రేడర్ మిక్సెస్ 26 kg ఆఫ్ రైస్ అట్ ₹20 per kg విత్ 30 kg ఆఫ్ రైస్ ఆఫ్ అనదర్ వెరైటీ అట్ 36 per kg అండ్ సెల్స్ ద మిక్స్చర్ అట్ 30 per kg. ఈజ్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్. ఇక్కడ ఏం చేశాడనమాట, ఒకడు 26 kg రైస్ని 20 రూపీస్ per kilo అనే క్వాలిటీ వాడాడు. దాన్ని ఏం చేశాడు, దాన్ని మిక్స్ చేశాడు ఇంకొక క్వాలిటీ తోటి. 30 kg ఆఫ్ రైస్ తోటి మిక్స్ చేశాడు. ఆ రైస్ ఎంత వెరైటీ రేంజ్ 36 రూపీస్ దాంతో కలిపాడు. కలిపి రెండింటిని కలిపి ఏం చేశాడనమాట, 30 రూపీస్ per kg కింద అమ్మాడు. సో వాడి ప్రాఫిట్ ఎంత అని అడుగుతున్నారు. కాస్ట్ ఆఫ్ 56 per kg. ఇప్పుడు ఏంటి, ఎన్ని కేజీలు అమ్మాడు మొత్తం మీద? 26 kg, ఇక్కడ 30 kg. రైస్ రేట్స్ వేరే ఉన్నాయి, అది వేరే విషయం. ఇక్కడ మనకి 26, 30 మొత్తం మీద అతను అమ్మింది 56 కిలోలు అమ్మాడు. 56 కిలోలు ఎంత రేటుకి అమ్మాడు కనుక చూస్తే కనుక 26 × 20, అలాగే 36 × 30 అమ్మాడు. మొత్తం మీద 1,600 రూపాయలకి 56 కిలోలు అమ్మాడు అనమాట మిక్స్ చేసి. కానీ ఇతనికి మిక్స్ చేసి అమ్మాడు. ఓకే, అతనికి పడిన ఖర్చు ఇది. అంటే ఇది అంతే కదండి, ఇది ఎంతది ఎంతకు అమ్మాడు అంటున్నాడు. అండ్ ఎంతది అంటే అర్థం ఏంటి, అతనికి ఖర్చు పడింది ఇంత అనమాట. కాస్ట్ వాల్యూ సిపి ఎంత. అతను ఎంతకు అమ్మాడు, 30 రూపీస్ per kg అమ్మాడు. ఎంతది, 56 kgని. కాబట్టి 56 × 30 అది 1680 పడింది. ఎంతది ఎంతకు అమ్మాడంటే ఎంత, డిఫరెన్స్ ఎంత, 1680 - 1600 అది డిఫరెన్స్. అది 80 రూపీస్ ప్రాఫిట్ అనమాట. అప్పుడు మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ అడుగుతున్నారు కాబట్టి ప్రాఫిట్ బై సిపి × 100 అంటాం. 80/1600 × 100 5% అనమాట. ఆన్సర్ ఇస్ బి. The percentage profit earned by selling an article for ₹1920 is equal to the percentage loss incurred by selling the same article for ₹1280. At what price should the article be sold to make 25%? ఇక్కడ ఒక ఆర్టికల్ 1920కి అమ్మారంట. ఎక్స్ అనేటువంటిది సిపి అనుకోండి, కొన్న వేళ, అమ్మిన వేళ 1920 ఈజ్ ఈక్వల్ టు ది పర్సంటేజ్ లాస్ ఇంకర్డ్ బై సెల్లింగ్ ద సేమ్ ఫర్ ₹1280. కాబట్టి మనకి రెండు సిపిలు సేమ్ అవ్వాలి. ఇది 1920లోంచి ప్రాఫిట్ తీసేసిన, ఎందుకంటే ప్రాఫిట్కి అమ్మాడు కదా, ప్రాఫిట్ తీసేసిన అది సిపి అవ్వాలి. అలాగే ఈ అమ్మిన సెల్లింగ్ ప్రైస్లోంచి లాస్ తీసేసినా కూడా అది సిపి అవ్వాలి, అంతే కదండి. ఇక్కడ 1920 అనేది సెల్లింగ్ ప్రైస్ మైనస్ ఎక్స్ అంటే ఎక్స్ అనేది సిపి కదా, ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 1280 అవుతుంది.
అంతే కదా. అప్పుడు మీకు ఎక్స్ కనుక్కుంటారు, దానిలో నుంచి 1600 అని వచ్చింది. వాట్ ప్రైస్ షుడ్ ఆర్టికల్ బి సోల్డ్ టు మేక్ 25%? 25% ప్రాఫిట్ రావాలంటే 1600 మీద 25% రావాలంటే అంతా 1600 ఇంటూ 25% ఈజ్ ఈక్వల్ టు 400. 400కి 1600 కలిపితే మీకు 2000 అనేది అమ్మే వేళ అనమాట, సెల్లింగ్ ప్రైస్ అనమాట. సో ద ఆన్సర్ ఈజ్ డి అనమాట. In certain school, 20% of students are below 8 years of age. The number of students above 8 years of age is 2/3 of the number of students of 8 years of age, which is 48. What is the total number of students in the school? Okay. ఇక్కడ మనం గమనిస్తే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ బిలో 80 ఇయర్స్ వచ్చేసరికి 20% ఆఫ్ ద స్టూడెంట్స్ 20x/100 ఎక్స్ అనేటువంటిది టోటల్ స్టూడెంట్స్ అనుకుంటే కనుక అప్పుడు స్టూడెంట్స్ బిలో 8 ఇయర్స్ ఏజ్ 20% ఉన్నారు. 20x/100 అంటే x/5 అవుతుంది. అలాగే 3 రకాల స్టూడెంట్స్ ఉన్నారు అక్కడ. బిలో 8 ఇయర్స్ ఉన్నారు, అబవ్ 8 ఇయర్స్ ఉన్నారు, ఎగ్జాక్ట్గా 8 ఇయర్స్ ఉన్నారు. 3 రకాల స్టూడెంట్స్ ఉన్నారు. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ స్కూల్ రావాలంటే ఈ ముగ్గురిని కలపాలి. ఒక్కొక్కటి కనుక్కుంటాము, మొత్తం వచ్చిన తర్వాత ముగ్గురిని కలుపుతాం, అందులో నుంచి ఎక్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ మీరు గమనిస్తే ఇది x/5 అయింది కదా, 20x/100 కదా, ఇది 20% అంటే. అలాగే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అబవ్ 8 ఇయర్స్ వచ్చేసరికి మీకు 2/3 ఆఫ్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ 8 ఇయర్స్ ఆఫ్ ఏజ్. 2/3 ఇంటూ స్టూడెంట్స్ ఆఫ్ 8 ఇయర్స్ ఆఫ్ ఏజ్. ఇది మనకు తెలియదు స్టూడెంట్స్ ఆఫ్ 8 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనేది అది ఇచ్చారు. అండ్ కానీ విచ్ ఈజ్ 48 అంటే ఏంటి, ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అబవ్ 8 ఇయర్స్ అనేది 48 అనేది ఇచ్చారు. కాబట్టి ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ అబవ్ 8 ఇయర్స్ అనేది 48 ఇక్కడ వేసాను. 2/3 ఇంటూ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనేది అలా ఉంచాం. కాబట్టి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ 8 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనేటువంటిది 48 ఇంటూ 3/2 అవుతుంది, అది 72 అనమాట. కాబట్టి మనకి ఇక్కడ x/5 తెలుసు, ఇక్కడ వచ్చేసరికి మీకు 72 తెలుసు, అలాగే 48 తెలుసు. ఈ 3 స్టూడెంట్స్ కలిపేస్తే మీకు x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 72 అంటే 8 ఇయర్స్ ఏజ్, ఎగ్జాక్ట్ 8 ఇయర్స్ ఏజ్ వాళ్ళు. అలాగే x/5 అంటే స్టూడెంట్స్ బిలో 8 ఇయర్స్, అలాగే ప్లస్ 48 అంటే ఎవరు, స్టూడెంట్స్ విత్ 8 ఇయర్స్ ఆఫ్ ఏజ్. స్టూడెంట్స్ విత్ 8 ఇయర్స్ ఆఫ్ ఏజ్ 72 ఇచ్చారు. ఇక్కడ 48 వచ్చేసరికి మనకు ఆల్రెడీ అబౌవ్ 8 ఇయర్స్ 48 అని ఇచ్చారు. కాబట్టి 48 + 72 + x/5 అనేది x అవుతుందన్నమాట. రెండు కనుక సాల్వ్ చేస్తే మీకు 150 అనేది వస్తుంది. కిలో 100 ఇచ్చారు, మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. నాకు వచ్చిన ఆన్సర్ అదే కరెక్ట్ అని నేను చెప్పను, కానీ ఒకసారి చెక్ చేసుకోండి. A library has an average of 510 visitors on Sundays and 240 on other days. The average number of visitors per day in a month of 30 days beginning with a Sunday is. ఇక్కడ ఒక లైబ్రరీలో 510 మంది విజిటర్స్ సండేస్ వస్తారట. యావరేజ్ విజిటర్స్ ఎవ్రీ సండే వచ్చే యావరేజ్ విజిటర్స్ 510. అదర్ డేస్లో అంటే సండే కాకుండా మిగతా మండే టు సాటర్డే వచ్చేవాళ్ళు 240. యావరేజ్ విజిటర్స్ ఇన్ ఏ మంత్ ఆఫ్ 30 days బిగినింగ్ విత్ సండే. సండేతో మొదలయ్యేటువంటి మంత్లో యావరేజ్ నెంబర్ ఆఫ్ విజిటర్స్ పర్ డే ఇన్ ఏ మంత్ ఆఫ్ 30 days బిగినింగ్ విత్ సండే. ఏ మంత్లో అయితే 30 daysలో ఒక సండేస్ తోటి స్టార్ట్ అవుతుందో అందులో యావరేజ్ నెంబర్ ఆఫ్ విజిటర్స్ ఎంతమంది అని అడుగుతున్నారు. ఇక్కడ గమనిస్తే ఇఫ్ ఏ మంత్ స్టార్ట్స్ విత్ సండే దెన్ ద నెంబర్ ఆఫ్ సండేస్ ఎన్ని ఉంటాయి, 5 ఉంటాయి. రిమైనింగ్ డేస్ ఎన్ని ఉంటాయి, ఆటోమేటిక్గా 25 ఉంటాయి 30లో. కాబట్టి యావరేజ్ నెంబర్ ఆఫ్ సండేస్ ఎన్ని ఉంటాయి, యావరేజ్ నెంబర్ ఆఫ్ సండేస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 510 అని ఇచ్చారు అక్కడ, ఈజ్ ఈక్వల్ టు టోటల్ విజిటర్స్ ఆన్ సండే బై 5. అంతే కదండి. టోటల్ విజిటర్స్లో బై ఎన్ని ఉన్నాయి, సండేస్ 5 ఉన్నాయి. కాబట్టి టోటల్ విజిటర్స్ బై 5 వేస్తే ఆ 510 అనేది వస్తుంది. సో టోటల్ విజిటర్స్ ఈజ్ ఈక్వల్ టు 510 ఇంటూ 5 అనమాట, 2550. అది మనకి టోటల్ విజిటర్స్ సండేస్ పూట వచ్చింది. ఇప్పుడు మనకి అదర్ విజిటర్స్ కావాలి, అదర్ డేస్ విజిటర్స్ కావాలి. యావరేజ్ నెంబర్ ఆఫ్ విజిటర్స్ ఆన్ అదర్ డే అంతా 240. ఆ 240 ఈజ్ ఈక్వల్ టు టోటల్ విజిటర్స్ ఆన్ అదర్స్ డే బై 25. అంతే కదండి. టోటల్గా ఆ అదర్స్ డేస్లో వచ్చేవాళ్ళు బై 25 వేస్తే మనకి 240 రావాలి. సో అదర్స్ డేస్లో టోటల్ విజిటర్స్ ఎంత అవుతారు, 240 ఇంటూ 25 6000 అనమాట. వీళ్ళు 6000, వీళ్ళు 2550. అప్పుడు ఈ రెండు కలిపేస్తే 30 రోజుల్లో వచ్చేవాళ్ళు వస్తారు. అది బై 30 వేస్తే యావరేజ్ టోటల్ యావరేజ్ అనేది 285 అన్నమాట. ఆన్సర్ డి అనమాట. A pupil's marks were wrongly entered as 83 instead of 63. Due to that, average marks for the class got increased by half the number of pupils in the class.
టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఇన్ ద క్లాస్ వచ్చేసరికి ఎక్స్ అనుకుంటే కనుక మార్క్స్ ఇంక్రీజ్డ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, ఎంతకి ఇంక్రీజ్ అయింది, హాఫ్ అయింది కదా, డ్యూ టు యావరేజ్ మార్క్స్ ఫర్ ద క్లాస్ గాట్ ఇంక్రీజ్ బై హాఫ్ అయింది కాబట్టి x/2 అనమాట. ఈ రెండు అన్ని ఇంక్రీజ్ అయిందంటే ఏంటి, దీనికి డిఫరెన్స్ వేస్తే అదే x/2 అవ్వాలి అంతే కదండి, ఇంక్రీజే కదా అది. x/2 ఈజ్ ఈక్వల్ టు 83 - 63, x/2 ఈజ్ ఈక్వల్ టు 20 అంటే x ఈజ్ ఈక్వల్ టు 40 అనమాట. ఆన్సర్ సి. An aeroplane covers a certain distance at a speed of 240 km/h in 5 hours. To cover the same distance in 1/2/3 hours, it must travel at a speed of, స్పీడ్ కనుక్కోమంటున్నారు. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం మనకు తెలుసు. ఇక్కడ మనకి ఆల్రెడీ స్పీడ్ వచ్చేసరికి 240 km/h, టైమ్ 5 hours, డిస్టెన్స్ వచ్చేసరికి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఈక్వల్ డిస్టెన్స్ బై టైం కాబట్టి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ స్పీడ్ అనమాట. 240 × 5 1200 kilometers అనేది డిస్టెన్స్ వచ్చింది. అదే డిస్టెన్స్కి 1/2/3 hours ఎంత స్పీడ్లో వెళ్ళాలి అని అడుగుతున్నారు. అప్పుడు స్పీడ్ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై టైం మళ్ళీ 1200 / 5/3 అంతే కదండి. 1/2/3 అంటే 5/3, అది 1200 × 3/5 అవుతుంది, 720 km/h. డి ఆన్సర్. ఇంకా రీజనింగ్కి వస్తే కనుక పెన్సిల్ ట్రీ అయితే కార్కి ఏంటి, దేంతో తయారు చేస్తారు, స్టీల్. OWLPYOAXE అంటే కనుక BZH. ఈ సింబల్స్కి వచ్చేసరికి ఇది ఆన్సర్ ఏ, ఇది డి, అలాగే ఇది వచ్చేసరికి సి. 86 వచ్చేసరికి ఏ, 87 వచ్చేసరికి 22. ఈ 22 ఎలా వచ్చిందంటే కనుక 36లో నుంచి 34 అంటే 2 అనమాట డిఫరెన్స్. 34కి మళ్ళీ 4 డిఫరెన్స్ వచ్చింది, 2 వచ్చింది, 4 వచ్చింది, అట్లాగే మళ్ళీ 2 అనేటువంటిది వస్తుంది అంతే కదండి. కాబట్టి 22. 664 332 అంటే సగమైంది. 340 170 సగమైంది. ఇప్పుడు ఏదైతే 89 అంటే ఏమవుతుంది, 89కి డబల్ అనమాట 178. ఇక్కడ AI1 B2 రోమన్ 2 ఇచ్చాడు, ఇక్కడ సికి రోమన్ 3 ఇచ్చి 3 ఇచ్చాడు, ఏదో సింబల్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ డికి రోమన్ 4 రావాలి. డీకి రోమన్ 4 ఉన్నాయి, ఇంకెక్కడా లేవు, ఇది ఒకటే ఉంది. డీకి రోమన్ 4 తర్వాత 4 డిజిట్ ఇచ్చాడు కాబట్టి ఇంకా హ్యాష్ ఏదైతే పర్లేదు. ఐస్ ఈజ్ ఈక్వల్ టు 302, ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 102, గోల్డ్ ఇది అన్నారు, ఇది 450 అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇది 91A అనమాట ఈ సింబల్ది. అలాగే దీనికి వచ్చేసరికి సి, ఇది వచ్చేసరికి కూడా సి 93C. ఈ పింక్ రెడ్ వైట్ పర్పుల్ వచ్చేసరికి రెడ్ బ్లూ అనమాట, ఇది సి. 95 కూడా డి. 96 వచ్చేసరికి సి అనమాట. 97 వచ్చేసరికి ఏ. 98 వచ్చేసరికి బి. అలాగే హ్యాండ్ రైటింగ్ క్యాలిగ్రఫీ అయితే ప్రింటింగ్ లిథోగ్రఫీ అవుతుంది. డిస్కవరీ ఆఫ్ ఇండియా జవహర్లాల్ నెహ్రూ గారు రాస్తే, వింగ్స్ ఆఫ్ ఫైర్ అబ్దుల్ కలాం గారు రాశారు. సో దిస్ ఇస్ డి అనమాట. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇది మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. జస్ట్ ఇది మీకు ఇన్ఫర్మేషన్ సేక్ అనమాట. నేను ఇప్పుడు చెప్పిన ఆన్సర్సే కరెక్ట్ అని కాదు, మీరు కూడా క్రాస్ చెక్ చేసుకోండి. డిపార్ట్మెంటల్కి ఇచ్చిందని కూడా చూసుకోండి. మీ స్కోర్ ఎంత అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు కెరీర్ పోస్ట్.